ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు ఇర్ఫాను, ఆయన భార్యను మరి కొంతమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తారరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ రోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ సమస్యలు పరిష్కారం చేయలేదు.